హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఎంతో రుచిగా ఉండే ఈ స్పంజీ ఆలు దోశ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మెత్తగా మృదువుగా ఉండే ఈ దోశను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ రుచికరమైన దోశలను ఎలా చేయాలో ఈ వీడియో చూపించాను. ఈ వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ గిన్నె పెట్టుకోవాలండి. ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. చూడండి, ఇదే కప్పుతో చూపిస్తున్నాను. ఈ కప్పుతో ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ మొత్తం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా తురిమి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుంది జీలకర్ర ఫ్లేవర్. ఇలా వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, అన్నీ కలిసేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయండి. కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ పిండిని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి బాగా వేడి చేసుకున్న తర్వాత కొన్ని నువ్వులు ఇలా వేసుకోవాలండి. పచ్చి నువ్వులే అండి. ఇలా వేసుకొని దానిపై నుంచి దోశ పిండి వేసుకుందాం. ఇలా చూడండి, నేను కొంచెం లావుగానే వేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ సిమ్ములో పెట్టి ఉడికించుకుంది. దోశ మంచిగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఈ దోశని చక్కగా కాలింది. చూడండి ఫ్రెండ్స్, 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి దోశని. ఇదే విధంగా అన్ని దోశలు చేసుకోండి. చాలా త్వరగా, కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. చాలా ఈజీ అండి ఈ దోశ చేయడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుందండి. తొందరగా అయిపోతుంది దోశ చేయడానికి కూడా చాలా ఈజీగా. చూడండి, ఇదే విధంగా అన్నీ ఇలానే వేసుకోవాలండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. పిల్లలు మంచిగా స్నాక్స్ లాగా ఈవినింగ్ తింటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశలోకి టమాటా చట్నీ అయినా, మామిడికాయ పచ్చడి అయినా, కర్రీస్తోనైనా ఏది ఉన్నా ఇంట్లో ఉన్న కర్రీతో తినొచ్చండి. టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పంజిగా వచ్చాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్పంజ్ ఆలు దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.